మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కష్టపడిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తుండడంలో తిరుపతికి చెందినటువంటి డాలర్స్ దివాకర్ రెడ్డి ఒక దిక్సూచిగా మారారు. రాష్ట్రంలోనే రెండు అతిపెద్ద సంస్థ అయినటువంటి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డిని తెలుగుదేశం ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయనతో మనం ఉన్నాము. సార్, ఏంటి, ఎలా అనిపిస్తుంది? రాష్ట్రంలోనే రెండు అతిపెద్ద సంస్థ, గత ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగింది. దాదాపు 200 పైచిలుకు కోట్లు సర్ప్లస్ గా ఉన్నటువంటి తుడా నిధులు ప్రస్తుతం 70 కోట్లు మైనస్ లో కనిపిస్తోంది. ఎలా ఎంక్వైరీ చేయబోతున్నారు? డెవలప్మెంట్ అనేది ఎలా తీసుకుపోతారు? మొట్టమొదటిగా నేను గవర్నీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన యువ నాయకుడు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంత పెద్ద పదవి నాకు ఇచ్చిన దానికి. వాళ్ళు నాకు ఇచ్చిన పదవికి, వాళ్ళు నా పైన నమ్మకం పెట్టి నాకు ఇంత పెద్ద పదవి నాకు ఇచ్చిన దానికి వాళ్ళకి ఎటువంటి చిన్న నా వల్ల బ్యాడ్ నేమ్ రాకుండా మొత్తం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక టుడా అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్ చేసి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా ఉన్నటువంటి యూడిఐస్ కూడా డెవలప్గా చేసే విధంగా తిరుపతి డెవలప్ చేస్తని చెప్పి నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. స్కామ్స్ జరిగిన దాని అన్నిటిపైన ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళు చేసిన అవినీతిని ప్రతి ఒక్కటి నాకు పిన్ టు పిన్ నాలెడ్జ్ ఉండాలి. దానిపైన ఎంత త్వరగా అయితే వీలైతే అంత త్వరగా దానికి యాజ్ పర్ రూల్స్ ప్రకారం వాళ్ళని కఠినంగా శిక్షించడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా. 7 నియోజకవర్గాలకు సంబంధించి గతంలో వేసినటువంటి ప్లాన్లకు సంబంధించి పూర్తిగా మార్చేసి వాళ్ళ సొంతం చేసుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అదేమైనా ఐడెంటిఫై చేస్తారా మీ దృష్టికి వచ్చి? నేను తీసుకున్న ఛార్జ్ నిన్నే కాబట్టి రేపు ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాను. అందరిని అధికారులను పిలిచేసి ఒకసారి టుడాలో ఏమేమి లాస్ట్ జరిగిన మొత్తం ఒకసారి అఫీషియల్గా రివ్యూ చేసి దాని గురించి పూర్తి నాలెడ్జ్తో అతి త్వరలో ఎక్కువ టైం కూడా లేకుండా మాక్సిమం ఒక 1 వీక్ లోపలే మరొక మాటి ప్రెస్ మీట్ పెట్టి మీకు అందరూ కూడా మీడియా పూర్తిగా నేను చెప్తాను. ఎటువంటి ప్రపోజల్స్ తీసుకురాబోతున్నారు? అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి చాలా వరకు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అంటే మీ దృష్టిలో ఎలాంటి విజన్ ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన మనిషికి కనెక్టింగ్ రోడ్స్ కావాలి, మంచి రోడ్స్ కావాలా. తిరుపతికి వచ్చేటువంటి భారతదేశం ప్రపంచం 4 దిక్కుల నుంచి వచ్చేటువంటి యాత్రికులకి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్స్లో ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా కనెక్టింగ్ రోడ్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ ఇస్తామో ఆటోమేటిక్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్ మీ రోడ్స్ పైన పెడుతున్నాను. అదేవిధంగా గతంలో మీరు చెప్పినట్టు ఏదైనా మాస్టర్ ప్లాన్లో ఏదైనా లూప్ లైన్స్ కానీ ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై చేసి చిన్న బ్యాడ్ మార్క్ కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి కూడా ఎప్పుడు నేను సపోర్ట్గా ఉంటూ అదేవిధంగా 7 నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా వంతు అయ్యే ప్రతి ఒక్క హెల్ప్ కూడా నేను ముందుటా అని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నాను. సో నా పైన పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాను. అదే రకంగానే గత ఎన్నికల్లో జరిగినటువంటి అవినీతి పైన ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. సో ఆ రకంగా ఎంక్వైరీ పూర్తయితే ఖచ్చితంగా కఠిన శిక్షలు ఎదుర్కోక తప్పదని చెప్పి కూడా అప్పుడు అవినీతికి పాల్పడినటువంటి నేతలని దివాకర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా తాను అవమానాలకి గురయ్యాను, ఐటీ రైట్స్ ఎదుర్కొన్నాను. సో ఆ సందర్భంగానే పార్టీకి 2024లో కష్టపడినటువంటి నాకు అటు టీడీపీ అధిష్టానం గౌరవించి పదవి ఇచ్చింది. సో దాన్ని ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాను, అభివృద్ధి దశగా తుడాని తీసుకెళ్తానని చెప్పి కూడా డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.